ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఏకలవ్య మోడల్ స్కూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు మొన్న వచ్చి ఉండే. అయితే దానికి సంబంధించినటువంటి నాన్ టీచింగ్, అదేవిధంగా టీచింగ్, దాంతోపాటు హాస్టల్ వార్డెన్ ఏవైతే మిగతా పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా మనకి గత నెల డిసెంబర్లో కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఆన్సర్ కీ అనేది ప్రజెంట్ మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనే దాని గురించి అయితే మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా ఇంతవరకు అయితే చూడండి. సో మీరు ఏం చేస్తారంటే, మీకు ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా EMRS ఎగ్జామ్ ఆన్సర్ కీ రిలీజ్డ్ 2023 ఫర్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అండ్ హాస్టల్ వార్డెన్ పోస్ట్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. మీరు దీని మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అన్ని కూడా మీకు తెలిసిందే కదా. మీరు మొన్న రీసెంట్ ఎగ్జామ్స్ రాశారు, మీకు ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే, మీరు ఈ విధంగా లాస్ట్కి అయితే వెళ్ళండి. లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని ఉంటుంది. దాని కింద కూడా మీకు ఏకలవ్య మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ ఎగ్జామ్ ఆన్సర్ కీ రిలీజ్డ్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఈ రకంగా స్టేట్మెంట్ అయితే ఉంటుంది. కింద చూసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంది. మీకు ప్రిన్సిపల్ కానీ, PGT కానీ, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కానీ, హాస్టల్ వార్డెన్, ల్యాబ్ అటెండెంట్, TGT, అదేవిధంగా TGT అని చెప్పేసి దాంతోపాటు అకౌంటెంట్ అని చెప్పేసి ఇన్ని రకాల ఆ లింక్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని కూడా నేను మెన్షన్ చేశాను, కొన్నిటి చెక్ అయితే చేసుకోండి. అయితే పక్కన ఆన్సర్ కీ ఉంది కదా, మీరు ఒకవేళ హాస్టల్ వార్డెన్కి అప్లై చేస్తే కనుక ఇక్కడ ఆన్సర్ కీ మీద క్లిక్ అయితే చేయండి. ఈ ఆన్సర్ కీ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రూల్ నెంబరు, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి మీరు డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ రెస్పాన్సివ్ షీట్ అని చెప్పేసి మీకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి PDFని డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ క్వశ్చన్స్ కనిపిస్తాయి, దాంతోపాటు కింద మీకు ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు హాస్టల్ వార్డెన్కి అప్లై చేసినా, ల్యాబ్ అటెండెంట్కి అప్లై చేసినా, మీరు దేనికి అప్లై చేసినా కూడా పక్కనే దానికి సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్స్ అయితే ఇచ్చాను. మీరు ఎక్కడ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ రకంగా చెక్ అయితే చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా దీనికి అప్లై చేసి ఉంటారు కాబట్టి వీలైతే వాళ్ళకి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ మిస్ అవ్వద్దు అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.